హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శివ. హోప్ ఎవరైనా డూయింగ్ గుడ్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఇవాళ వచ్చేసి తిరుపతికి అయితే వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే నేను తిరుమలలో ఉన్నాను. ప్రజెంట్ మార్నింగ్ నేను 3 o'clock అలా వెళ్ళి నాకు ఈ టికెట్ కోసం ట్రై చేసామంట. నాకు ఈ టికెట్ అయితే దొరకలేదు. సో అందుకనే ఫ్రీ దర్శనంకి వెళ్దామని డిసైడ్ అయ్యేసి సో వెంటనే ఇంకా డైరెక్ట్ ఏమైతే అయ్యింది అనేసి నేను బస్సు ఎక్కేసామంట. మార్నింగ్ వెళ్ళేటప్పుడు చూస్తున్నారు కదా ఎలా ఉందో. మొత్తం చీకటి ఉండిందన్నమాట. ఈ టైంలో అన్ని పులులు జంతువులు తిరిగే టైం అనమాట. 5 o'clock అరౌండ్ అయితే నేను బస్సు ఎక్కాను. పైకి వెళ్ళేసరికి 5:30 5:40 ఏమైంది. సో చూస్తున్నారు కదా మొత్తం చీకటిగా ఎలా ఉందో. కానీ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడైనా కానీ తిరుపతి నుంచి మనం తిరుమలకి వెళ్ళేటప్పుడు ఆ వైబ్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. సో చాలా 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 హ్యాపీగా ఉంటుంది. సంథింగ్ ఏదో ఏమవుతుంది అనేలాగా అనమాట. ఒక డిఫరెంట్ అయిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. చూస్తున్నా కదా రైట్ నో టైం వచ్చేసి 5:40. నేను ట్రై చేస్తున్నాను అనమాట క్యాప్చర్ చేయడానికి, బట్ అయితే ఏమీ కనపడటం లేదు. ఇంకా అబౌట్ టు 6 అనమాట. ఇంకొక 10 minutes ఉంటే 6 అయితే అయిపోతుంది. సో మొత్తానికైతే నేను ఇంకా తిరుమలకి దగ్గరలో ఉన్నామంటే పైకి వచ్చేసినాం. ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాము. సో మొత్తానికైతే తిరుమల ఎంటర్ అయినాము. చూస్తున్నారు కదా, ఓం నమో వెంకటేశాయ. మొత్తానికి తిరుమల అయితే ఎంటర్ అయినా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను గుండు చేయించుకోవాలంటే గుండు చేయించుకొని స్నానం చేసుకుని వెంటనే దర్శనానికి వెళ్ళిపోవాలి. ఫ్రీ దర్శనం కాబట్టి ఏం లేకుండా 6 to 7 hours టైం పడుతుందేమో తెలియదు. సో వెళ్ళి చూద్దాం, ట్రై చేద్దాం, మన అదృష్టం. సో మొత్తానికైతే నాకైతే నేను ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు. అలానే కింద శ్రీనివాసం కూడా ట్రై చేసామంటే టోకన్ల కోసం, అది కూడా దొరకలేదు. సో టోకన్ దొరికింది కానీ అది నెక్స్ట్ డేకి దొరికింది. బట్ నాకు ఆ రోజే దర్శనం కావాలనేసి నేను డైరెక్ట్గా ఫ్రీ దర్శనం అయితే ట్రై చేద్దామనేసి వచ్చినా అనమాట. సో వెంటనే ఇంకా నేను ఇప్పుడు ఫస్ట్ గుండు చేసుకొని స్నానం చేసుకొని ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోదాం. చూద్దాం అక్కడ పోయినాక అంతా భగవంతుడు ఆ గోవిందుడు మాకు ఎప్పుడు దర్శనం చూద్దాం, ట్రై చేద్దాం మనకు దర్శనం దొరుకుతుందో లేదో. మొత్తానికైతే మనకి ఇక్కడ కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ వెంకటరమణ విగ్రహం ఉంది కదా, అక్కడ నిలబడినామంటే మనకి ఫ్రీ బస్ ఆపోజిట్ లో ఫ్రీ బస్ వస్తుందన్నమాట. అంటే అది డైరెక్ట్ మనకి ఫ్రీ దర్శనం దగ్గర డ్రాప్ చేస్తుంది. అది మనకి ఫ్రీ బస్సెస్ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. సో ఆ బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. సో వన్స్ ఆ బస్ వచ్చిన వెంటనే నేను ఇంకా ఆ బస్ ఎక్కేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతాను. సో ఇక్కడైతే ఈ విగ్రహం ఉంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది అన్నమాట. ఇక అందరు ఫొటోస్ దిగుతున్నారు. సో నేను కూడా ఒక 2-3 ఫొటోస్ దిగాను అనమాట, చూడడానికి బాగుందనేసి. సో ప్రతి ఒక్కరు చూసుకున్నట్లయితే ఇక్కడ అందరు వచ్చి దిగుతూ ఉంటారు కదా ఫొటోస్. సో అందుకని నేను వెళ్ళామంటే దీనికి ఆపోజిటే మనకి బస్సెస్ అయితే అక్కడ ఫ్రీ బస్సెస్ అయితే నిలబడతాయి. సో దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను. చూస్తున్నా ఆ గోవిందుడు ఎంత బాగున్నాడు అసలుకి. గోవింద. సో దర్శనం అయితే ఎన్ని గంటలు పడుతుందో నాకైతే ఐడియా లేదు, చూడాలి. నేనైతే మామూలుగా అయితే ఫ్రీ దర్శనం 6 to 7 hours అవుతుంది. సో నాకు ఎంత సమయం పడుతుందో తెలియదు. సో మొత్తానికైతే చూద్దాం ఎన్ని అవర్స్ పడుతుందో. నేను వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట ఫ్రీ బస్ కోసం. ఇలాంటి బస్సెస్ తిరుగుతూ ఉంటాం అనమాట. ఫ్రీ బస్సెస్ మనం ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా ఇక్కడ టెంపుల్ సరౌండింగ్ ప్లేసెస్ తిరుగుతూ ఉంటుంది ఫ్రీగా. సో వన్స్ ఆ బస్ వచ్చిన వెంటనే ఎక్కేసి మనం దర్శనానికి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే వెదర్ అయితే చాలా కూల్గా ఉందన్నమాట. ఎండ ఎక్కువగా లేదు, వర్షం పడేలాగా ఉందన్నమాట, చల్లగా ఉంది. చూసినాక మొత్తం బస్సు అయితే వచ్చేసింది. ఇంకా నేను బస్సు ఎక్కేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి బస్సు వచ్చేసి మనకి డైరెక్ట్గా ఫ్రీ దర్శనం ఎక్కడైతే ఉందో ఆ పాయింట్ దగ్గర స్టాప్ చేస్తారన్నమాట. అక్కడ దిగేసి దర్శనం అయితే చేసుకోవాలి. సో మొత్తానికైతే దర్శనం అయితే అయిపోయింది. నాకు 6 to 7 hours టైం పడుతుందేమో అనుకున్నాను, కానీ జస్ట్ 1 to 2 hours ఎగ్జాక్ట్గా 2 hours లోపలే నాకు దర్శనం అయితే అయిపోయింది. సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది అనమాట. సో వితౌట్ టికెట్, వితౌట్ బుకింగ్ ఫ్రీ దర్శనం అయితే నాకు 2 hours అయిపోయింది. నిజంగా నేనైతే ఆశ్చర్యపోయినా అనమాట. మామూలుగా 6 to 7 hours పడుతుంది కదా, సో అలా అవుతుందేమో అనుకున్నాను, కానీ జస్ట్ 2 hours అయిపోయింది. సో 2 hours అయిపోయాయంటే ఇంకా వచ్చేసి నా లగేజ్ కౌంటర్ దగ్గర వచ్చేసి నా బ్యాగ్, నా మొబైల్ ఫోన్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఇక్కడ గడస్థం దగ్గర దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా భోజనానికి అయితే వెళ్దాం అనుకుంటాం అనమాట. ఆకలిస్తుంది, ఇప్పటికే టైం అయిపోయింది. టైం అరౌండ్ 3 o'clock అయితే అవుతుంది అనమాట. వెళ్ళి భోజనం చేద్దాం అనుకుంటున్నా. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్ యొక్క ముందు ఉండే వ్యూ అనమాట, ఇలా ఉంటుంది. సో ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి లేదు, ఓన్లీ విఐపీస్ వెళ్తూ ఉంటారు. సో మిగతా వాళ్ళంతా రౌండ్గా మనం కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, కంపార్ట్మెంట్స్లో నుంచి రావాలి. సో నేను వెళ్ళినప్పుడు అయితే కంపార్ట్మెంట్లో ఒక 25 minutes అయితే నేను ఉన్నాను అంతే. సో ఆ టైంలో నాకు జస్ట్ పాలు ఒకటే తాగాము. అంతలోపలే మళ్ళీ గేట్స్ ఓపెన్ చేసేసారు. ఇంకా వెంటనే దర్శనానికి అయితే వెళ్ళిపోయినా అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది.
ఇప్పుడు మనం వెంగమాంబ అన్నప్రసాదం సెంటర్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ మనం లోపల ఎంటర్ అయినట్టే అన్నప్రసాదం సెంటర్లో ఫస్ట్ ఫోటో ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన వెంకటరమణ స్వామి యొక్క కొండ విశిష్టను రిప్రజెంట్ చేసేలాగా ఉంటుంది అనమాట. చూస్తున్నాక ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ పెయింటింగ్ మాత్రం చాలా బాగా వేసినారు, ఎవరు వేసినారు కానీ. సో మొత్తం స్టెప్స్ అనమాట, ఎలా వెళ్ళాలి ఏంటి ఎన్ని కొండలు అన్నీ చూపించినారు నీట్గా ఈ పెయింటింగ్లో. చూస్తున్నాక ఎంత బాగుందో బ్యూటిఫుల్గా. సో మొత్తానికైతే ఇంకా అన్నదాన కేంద్రంలోకి అయితే వచ్చేసినాను. ఇంకా వెళ్ళి భోంచేసి ఇంకా భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకొనేసి మళ్ళీ ఇంకా కిందికి వెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ నాకు ఈవినింగ్ వచ్చేసి ఈవినింగ్ కాదు నైట్ ఉంది నాకు రిటర్న్ జర్నీ. సో వెంటనే భోజనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఓకే, మొత్తానికైతే భోజనం అయిపోయింది. ఇదే వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం అనమాట. ఇక్కడే భోజనాలు జరుగుతాయి, 24 hours జరుగుతుంటాయి. మధ్యలో ఒక 2 hours ఏమో గ్యాప్ ఉంటుంది. సో మొత్తానికైతే భోజనాలు అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా నేను రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాను. సో అంత లోపల మనం ఇక్కడ పక్కలే కోనేరు ఉంది, అది చూద్దామని వెళ్ళాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కోనేరు అన్నమాట. మొత్తం సరౌండింగ్స్ అంతా చూస్తున్నారు ఎంత బాగుంది. పుష్కరుడి కూడా అనవచ్చు. ఇది కోనేరు అన్నమాట. స్వామివారి టెంపుల్ పక్కలే ఉంటుంది కోనేరు. చూడడానికి అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. ఎవరైనా వస్తే మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయండి. ఈ కోనేరుతో పాటు మనకి చుట్టుపక్కల చాలా ఫేమస్ ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా విజిట్ చేయండి. నాకైతే టైం దొరకలేదు. సో అందుకనే నేను వచ్చిన దర్శనం కోసం సో వచ్చాను, దర్శనం చేసుకున్నాను, ఇమీడియట్గా భోజనం చేశాను, ఇంకా వెంటనే రిటర్న్ అయిపోతున్నాను అనమాట. సో మొత్తానికైతే ఇప్పుడు బస్ ఎక్కేసి నేను ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను కిందకి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 40 minutes అన్నమాట. నేను వెళ్ళిన వెంటనే ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళేసి నేను మా ఊరికి అయితే రిటర్న్ అయిపోతున్నాను. సో హోప్ ఈ తిరుపతి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.